హాయ్, అందరికీ నమస్తే. నేను మీ కుషానాయక్. ఈరోజు మేడారం సమ్మక్క సారక్క జాతర వచ్చాను. ఈ జాతర తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారు 251 కోట్లు ఈ అభివృద్ధి కార్యక్రమాలకి కేటాయించారు. ఈసారి జాతర మామూలుగా ఉండదు. ఎలా ఉంది, అభివృద్ధి పనులు ఎలా ఉన్నాయి, జాతర ఎలా జరుగుతుంది, గద్దెలు ఏ స్థాయిలో, గద్దెలకు ప్రత్యేక బడ్జెట్ 101 కోటితో గద్దె నిర్మాణం చేపట్టారు. అవి అన్ని ఈరోజు నేను చూసి మీకు చూపించబోతున్నాను. ఈసారి జాతర మామూలుగా ఉండదు. చూద్దాం రండి. మనం ఎంట్రన్స్ లో ఉన్నాము. ఎంట్రన్స్ లో ఆదివాసీ కోయ జాతులకు సంబంధించిన విగ్రహ ప్రతిష్టలు చేశారు. ఇది ఎంట్రన్స్. ఇలా పోతే గద్దెలకు వెళ్తాము, ఇటు పోతే జంపన్న వాగుకి వెళ్తాము. మనం ముందుగా జంపన్న వాగు సైడ్ వెళ్దాము. జంపన్న వాగు తర్వాత దర్శనానికి వెళ్దాం రండి. ప్రభుత్వాలు సమ్మక్క సారలమ్మ జాతరని తాత్కాలికంగా 100 కోట్లు ఖర్చు పెట్టారు. కానీ ఈసారి రేవంత్ రెడ్డి ప్రభుత్వం శాశ్వత పరిష్కార దిశగా బడ్జెట్ని కేటాయించి అభివృద్ధి చేశారు. ఎలా ఉందో మీకు చూపించబోతున్నా రండి. వందల వేల ఎకరాల్లో భక్తులు టెంట్లు వేసుకొని ఉంటారు. ఇక్కడ అమ్మవారికి బెల్లం అంటే బంగారం నైవేద్యంగా వాళ్ళ బరువును చూసి అమ్మవారికి సమర్పిస్తారు. అడవి మొత్తం 100 ఎకరాల్లో కూడారాలు వేసుకొని మేకలు కోళ్లను కోసి అమ్మవారికి దర్శనానికి వంట వండుకొని తిని భక్తులు ఇక్కడి నుంచి బయలుదేరుతారు. ఇప్పుడు జంపన్న వాగుకి వెళ్ళే దారి ఇది. ఇలా వెళ్తూ ఉంటారు. ఇటుపక్క ఎదురొచ్చేటోళ్ళు అంటే స్నానాలు చేసి గద్దెల దగ్గరికి వచ్చేటోళ్ళు. ఈ పక్క జంపన్న వాగు వెళ్ళే దారి. మనం జంపన్న వాగు వెళ్ళే దారిలో వాటర్ తోటి రోడ్లు క్లీన్ చేస్తుండ్రు. ఇక్కడ చుట్టుపక్కల స్టాల్స్ ఉంటాయి. భోజనాలు చేయడానికి కానీ టిఫిన్లకు కానీ నైట్ ఉండటానికి కూడా కూడారాలు ఏర్పాటు చేశారు. ఒక మనిషికి వచ్చేసి 200 రూపాయలు ఛార్జ్ చేస్తారు. జంపన్న వాగు వెళ్ళే దారిలో చిన్నపిల్లలు ఆడుకునే స్టాల్స్ ఇవి ఏర్పాటు చేశారు. అంబులెన్స్, వైద్యం, ఎమర్జెన్సీ ఏమైనా అవసరం ఉంటే అంబులెన్స్ కూడా ఏర్పాటు చేశారు రాష్ట్ర ప్రభుత్వం. అవన్నీ భక్తుల కోసం గుడారాలు ఏర్పాటు చేశారు. ప్రైవేటుగా హాయ్ ఫ్రెండ్స్, ఇది ములుగు వాగు. ఎంట్రన్స్ లో ములుగు నుంచి వచ్చేటప్పుడు ఎంట్రన్స్ ఇది.
దీని పక్కనే వెనకాల భాగంలో జంపన్న బాగు ఉంటుంది. అక్కడ నుంచి స్నానాలు చేసి భక్తులు గద్దెల దగ్గరికి వెళ్తారు. జనాలు మామూలుగా లేరు, చాలా రద్దీగా ఉంది. కొన్ని వందల ఎకరాల్లో ప్రైవేటు స్టాల్స్ పెట్టారు. ఉండటానికి, వంటలు చేసుకొని తినటానికి. బస్సులు మాత్రం 3 కిలోమీటర్ దూరంలోనే ఆపేస్తున్నారు. అక్కడి నుంచి ఆటోల ద్వారా లోపలికి రావచ్చు. ఆటోలు తిరుగుతున్నాయి లోపలికి వెళ్దాం రండి. జంపన్న వాగు దగ్గరికి వెళ్దాం. ప్రస్తుతానికి చూడండి అండి, మనం జంపన్న వాగులో ఉన్నాము. బయట రోడ్డు మీద బాగా రద్దీ ఉంది. భక్తులు స్నానాలు చేసే ప్రాంతం అది. ఇది బ్రిడ్జి అవతల కూడా స్నానాల ఘట్టాలు ఉన్నాయి. తల నీలాలు ఇచ్చేవారు స్నానాలు చేయటానికి. ఇటుపక్క పైపు లైన్ ద్వారా వాటర్ సరఫరా చేస్తున్నారు స్నానాలు చేయటానికి. ఇలాంటివి 4 దిక్కులు పెట్టారు. 4 దిక్కులు పెట్టారు. వాటర్ ఎప్పుడు వచ్చారు. ఇలా స్నానాలు చేయటానికి ఎలాంటి ఇబ్బంది లేకుండా స్నానాలకి ఎలాంటి ఇబ్బంది లేకుండా ఏర్పాటు చేశారు. కొన్ని వందల వేల పంపు సెట్లు పెట్టారనమాట స్నానాలు చేయటానికి. తలనీలాలు ఇచ్చే ప్లేస్ కూడా ఇదే. అటు స్నానాలు చేస్తున్నారు భక్తులు. మొత్తం పూర్తిగా కొన్ని వేల మంది సమ్మక్క సారక్క జాతరకు వచ్చారు. రాష్ట్ర ప్రభుత్వ అధికారుల అంచనా 3 నుంచి 4 కోట్ల మంది భక్తులు వచ్చే అవకాశం ఉందని అంచనా వేశారు. చాలా రద్దీగా ఉంది. మనం ఇక్కడ నుంచి అమ్మవారి గద్దెల దగ్గరికి వెళ్దాము. ఇదంతా జంపన్న వాగు ఏరియా, ములుగు రోడ్డు. అక్కడ స్నానాలు చేసి వస్తూ ఉంటారు. వెహికల్స్కి జనాలు ఇప్పుడు మనం జంపన్న వాగు దగ్గర నుంచి ఇక్కడికి వచ్చాము. ఇది మెయిన్ రోడ్ సెంటర్. ఇది గద్దెల దగ్గరికి పోయేటప్పుడు ప్రభుత్వం 22 శాఖల అధికారులను 42,000 మందిని బందోబస్తుకు ఏర్పాటు చేశారు అన్ని డిపార్ట్మెంట్లను. ఇది ఆదివాసీ జీవన విధానం, వాళ్ళ కల్చరు ఉట్టిపడేలా ఎడ్ల బండి, గిగ్గల కొమ్ములు, ఈ స్టార్టింగ్లో నెమళ్ళు ఇవన్నీ ఏర్పాటు చేశారు. ఇప్పుడు మనం గద్దెల దగ్గరికి పోవాలంటే ఇక్కడ నుంచి ఇటు ముందుకు వెళ్ళాలా. మనం గద్దెల దగ్గరికి వెళ్దాం. జాతర ఈ నెల 28 నుంచి 31 వరకు ఉంటుంది. బంగారం మనం గద్దెల దగ్గరికి వెళ్తున్నాము. గద్దెలకు వెళ్ళే దారి ఇది. ఇరుపక్కల షాపింగ్ చేసుకోవడానికి వీలుగా షాపులు ఉన్నాయి. ఈసారి ఇక్కడ లడ్లు కూడా తయారీ చేస్తున్నారు ప్రభుత్వం నుంచి. జాతర స్టార్ట్ కాకముందే ఇంత రద్దీ ఉంటే జాతర స్టార్ట్ అయితే 28వ తారీఖు నుంచి ఎలా ఉంటుందో ఒకసారి ఊహించుకోండి. ఇక్కడ బెల్లం అమ్ముతారు. అమ్మవారికి బంగారం రూపంలో నిలువెత్తు బరువుతో మొక్కులు సమర్పించుకుంటారు.
ఇక్కడ బ్యాంగిల్స్, మహిళలకు కావాల్సిన బ్యాంగిల్స్, పూజకు సంబంధించిన కొబ్బరికాయలు, బెల్లం, చీర, జాకెట్లు అన్నీ అమ్ముతూ ఉంటారు. ఇక్కడ అన్నీ దొరుకుతాయి. ఈ రోడ్డు ఇరువైపులా షాపులు ఉన్నాయి. ఇది ప్రాజెక్ట్ అధికారి ఐటీడీ క్యాంప్ కార్యాలయం మేడారం, గిరిజనులకు సంబంధించిన ఐటీడీ దగ్గర గిరిజనులకు సంబంధించిన, ఆదివాసులకు సంబంధించిన ఇది జీవన విధానాన్ని ఇక్కడ ఏర్పాటు చేశారు. ఇక్కడ చదివి అవి గద్దెలకు వాటికి 101 కోటి రూపాయలు కేటాయించడం జరిగింది రాష్ట్ర ప్రభుత్వం. కాయలు, బంగారం అంటే బెల్లం తీసుకొని గద్దెల దగ్గర పోదాం రండి. అది సమ్మక్క గద్దె, అది ఇంకొక పక్క సారాలమ్మ గద్దె ఇది ఏర్పాటు చేశారు. ఎన్ని ద్వారాల నుంచి లోపలికి రావాలి, లోపలికి వస్తేనే దర్శనం. ప్రస్తుతానికి అయితే ఒక్క ద్వారం తీయట్లేదు, జనాలు ఎక్కువ ఉన్నారని లోపలికి రానివ్వట్లేదు, బాగా రద్దీగా ఉంది.
సమ్మక్క దర్శనం అయిపోయింది. సారాలమ్మ దగ్గరికి వెళ్దాం రండి. సారాలమ్మ గద్దె పడిగిద్దరాజు దర్శనం చేసుకొని బయటకు వెళ్ళిపోయింది. గోవిందరాజు గద్దెలు ఇవి ఒకసారి దర్శనం చేసుకొని వస్తారు. గోవిందరాజు పడిగిద్దరాజు దర్శనం చేసుకుని బయటకు వచ్చాను. ఇది సమ్మక్క గద్దె, ఇది సారాలమ్మ గద్దె, పగిడిద్దరాజు గద్దె, ఇంకోటి జంపన ఇంకో గద్దె. ఇరవై 28వ తారీఖు నుంచి మెయిన్ జాతర సమ్మక్క సారలమ్మ గద్దెకు వస్తారు. 31వ తారీఖు దాకా గద్దెల్ని 31 వరకు గద్దెలు చేరుకొని తిరుగు ప్రయాణం అవుతారు. రాష్ట్ర ప్రభుత్వం భారీ ఏర్పాట్లు చేసినాయి. మీరు కూడా అమ్మవారి దర్శనం చేసుకోవాలనుకుంటే రావాలని కోరుకుంటున్నా.
అన్ని రకాల సౌకర్యాలు కల్పించారు, ఎలాంటి ఇబ్బందులు లేవు అని మీకు తెలియపరుస్తున్నా. వీడియో పూర్తిగా చూసిన తర్వాత ఒక లైక్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, వీలైతే కామెంట్ పెట్టండి ఎలా ఉందో. సో జాతర అయితే చూశారు కదా, ఇప్పటికే భక్తులు చాలామంది ఉంది, హడాహుడిగా ఉంది, బాగా రద్దీగా ఉంది. ఇంకా 28వ తారీఖు నుంచి ఇంకా భారీ రద్దీ పెరుగుతుంది. ఈలోపు దర్శనం చేసుకోవచ్చు. ఇక 28వ తారీఖు నుంచి అన్లిమిటెడ్, ఉసుకేస్తే రాలనంత జనం ఉంటారు కాబట్టి ముందుగా వచ్చి దర్శనం చేసుకొని వెళ్ళగలరని కోరుకుంటున్నాను.